హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ మేగడ చక్రాలు. కమ్మగా చాలా బాగుంటాయి. నూనె ఎక్కువగా పీల్చదు కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. ముందుగా ఒక పళ్ళెంలోకి మెత్తగా మర పట్టించి జల్లెడ పెట్టుకున్న బియ్య పిండి 2 కప్పులు తీసుకోవాలి. 3/4 టీ స్పూను ఉప్పు, 1 టీ స్పూను నువ్వులు, 1 టీ స్పూను కారం, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను వాము వేసుకోవచ్చు, లేదంటే పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే పొడి వేస్తున్నాను. ఇప్పుడు మేగడతో ఉన్న కమ్మటి పెరుగు 1/2 కప్పు తీసుకోవాలి. మేగడతో పాటుగా పెరుగు కూడా ఉందండి. ఎక్కువ మేగడ వేసేసుకున్నా కానీ మరీ ఎక్కువ గుల్లగా వచ్చేసి తినేటప్పుడు వెగట వచ్చేస్తుంది. అందుకని మనం తీసుకునే 1/2 కప్పు పెరుగుకి కొంచెం మేగడ వేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకున్నట్టయితే మేగడ పెరుగు మొత్తం పిండికంతా కూడా కలుస్తుంది. ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా బ్రెడ్ పొడి ఉంటుంది కదా, అలా అవుతుంది. ఇప్పుడు కొంచెం పిండిని చేత్తో తీసుకుని ముద్ద చేస్తే మనకి ముద్దలాగా అయినట్టయితే కరెక్ట్గా ఉన్నట్టు, లేదంటే ఇంకొంచెం మేగడ కానీ పెరుగు కానీ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చక్రాలు వేయడానికి వీలుగా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మదాయించాలి. ఇప్పుడు చక్రాల గిద్దలోని ప్లేటు హోల్స్ కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి. పిండిలో నువ్వులు ఇంకా వాము వేసాం కాబట్టి హోల్స్ సన్నగా ఉన్నట్టయితే పిండి అడ్డం పడిపోతుంది. ఇప్పుడు చక్రాల గిద్దకి లోపలంతా కూడా నూనె కానీ నీళ్లు కానీ రాసుకుంటే మనకి చక్రాలు వేసేటప్పుడు స్మూత్గా జారుతాయి. ఇప్పుడు పిండిని చక్రాల గిద్దలోకి వేసేసుకోవాలి. చక్రాల గిద్దలోకి ఫిల్ చేసేసుకున్న తర్వాత ముందు ప్లేట్లో వేసుకుని చెక్ చేసుకోవాలి. ఇలా చక్రాలు మధ్య మధ్యలో విడిపోకుండా వస్తున్నాయి అంటే నూనెలో వేసినప్పుడు కూడా చక్కగా వస్తాయి. ఇలా ప్లేట్లో వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో విడిపోతున్నట్టయితే బాగా గుల్లగా అయిపోయినట్టు. అలాంటప్పుడు కొంచెం బియ్య పిండిని వేసుకుని కలుపుకుంటే మనకి నూనెలో వేసినప్పుడు కూడా చక్కగానే వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేడి చేసుకుని దీంట్లో చక్రాలని వేసేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు విడిపోకుండా ఉండాలి అంటే మధ్యలోంచి కూడా ఇలా వేసుకున్నాము అనుకోండి, ఒకదానిపైన ఒకటి, మనకి చక్రాలు విడిపోకుండా ఉంటాయి. చక్రాలని నూనెలో వేసిన వెంటనే గరిటతో కలపకూడదు. మనకి కొంచెం పచ్చిదనం పోయిన తర్వాతే గరిటతో కలుపుకోవాలి. చక్రాలు నూనెలో వేసిన వెంటనే నూనె ఇలా పొంగుతూ ఉంటుంది కదా, కొంచెం ఫ్రై అయ్యేటప్పటికి అది తగ్గుతుంది. అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక వైపున ఫ్రై అయిన తర్వాత గరిటతో రెండో వైపుకి కూడా టర్న్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నూనెలోంచి తీసేసాము అంటే ఈ చక్రాలకి ఇంకా కొంచెం వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికి బయటికి తీసేసిన తర్వాత కొంచెం కలర్ మారుతాయి. ఈ చక్రాలు గుల్లగా ఉంటాయి, ఇంకా చాలా కమ్మగా కూడా ఉంటాయి. కమ్మటి పెరుగుతో పాటుగా మేగడ కూడా వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎంతో రుచిగా ఉండే మేగడ చక్రాలు రెడీ అయిపోయినాయండి. ఎక్కువ రోజులు నిల్వే ఉంటాయి, కానీ మనం 10-15 రోజుల్లో ఫ్రెష్గా తినేస్తే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.